శ్రీమాత్ర నమః. ఈరోజు యోగిని ఏకాదశి. ఒక శాపం, ఒక విముక్తి. వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు యోగిని ఏకాదశి కదా, ఆ శ్రీమన్నారాయణుడిని ఒక్కసారి కామెంట్లలో స్మరించుకుని అప్పుడు వీడియో వినేద్దాం. అయ్యో, మేము ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉండలేకపోయామే అని బాధపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఏకాదశి వ్రతపాలన చేయలేని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒకసారి కళ్ళు మూసుకొని ఊహించండి. ఎన్నో సంవత్సరాలు బాధలో ఉండి శరీరం కుళ్ళిపోతే ఎవరైనా దగ్గరికి వస్తారా? ఎవ్వరూ దగ్గరికి రారు. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని నరకంగా మార్చేసింది. అలాంటి వ్యక్తిని ఒకరోజు ఒక్క వ్రతం మళ్ళీ మనిషిగా మార్చింది. అదే యోగిని ఏకాదశి మహిమ. పద్మపురాణంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి ఈ మహిమను స్వయంగా వివరించారు. అలాగే బ్రహ్మవైవర్త పురాణంలో కూడా వస్తుంది. ఈ ఒక్క ఏకాదశి ఆచరిస్తే ఫలితం ఏంటో తెలుసా? 88,000 మంది బ్రాహ్మణులకి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. ఇది నేను చెప్పటం లేదు, కృష్ణ పరమాత్మ చెప్పారు. అసలు ఈ ఏకాదశికి ఎందుకు అంతటి గొప్ప స్థానం? దీని వెనక ఉన్న కథ ఏంటి తెలుసుకుందాం. పూర్వం అలకాపురి అనే దివ్య నగరంలో ధనాధిపతి ఎవరు? కుబేరుడు కదా, ఆయన నివసించేవారు. ప్రతిరోజు పరమేశ్వరుడికి అత్యంత భక్తితో పూజ చేస్తూ ఉండేవారనమాట. ఆ పూల కోసం ప్రతిరోజు తాజా పూలను తీసుకొచ్చేవాడు హేముడు అనే ఒక యక్షుడు. ఆయన భార్య పేరు విశాలాక్షి. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకునేవారు. అదే ప్రేమ ఒకరోజు అతని జీవితాన్ని చీకటిలోకి నెట్టేసింది. ఒకరోజు హేముడు పూలు తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ ఇంటికి వెళ్ళి భార్యతో మాట్లాడాలి అని అనిపించింది. సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. శివపూజ సమయం దాటిపోయింది. కుబేరుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. పూలు రాలేదు. కుబేరుడికి కోపం వచ్చింది. పూలు ఇంకా ఎందుకు తీసుకురాలేదు అని సేవకులని పంపించాడు కుబేరుడు. వాళ్ళు వెళ్ళి చూసేసరికి హేముడు తన విధిని మరిచి ఇంట్లో ఉండడమే చూస్తారు. అదే విషయాన్ని కుబేరుడికి చెప్తే కుబేరుడికి తీవ్రమైన కోపం వచ్చింది. భగవంతుడి సేవ కంటే నీ వ్యక్తిగత సుఖమే నీకు ముఖ్యమా అని శపించారు. ఆ శాపమేంటి? నీ శరీరం కుష్ఠురోగంతో కుళ్ళిపోతుంది. నీ భార్య నీ నుంచి దూరం అయిపోతుంది. భూమిపై బాధపడుతూ నువ్వు తిరుగుతావు అని చెప్పి కుబేరుడు శాపం పెట్టారు. అంతే, వెంటనే అతని అందమైన శరీరం వికృతంగా మారిపోయింది. చర్మం ఊడిపోయింది. భార్యకి దూరం అయిపోయాడు. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని ఎంత పెద్ద శిక్షకి గురిచేసిందో చూడండి. అడవుల్లో ఆకలితో దాహంతో ఒంటరిగా ఏడుస్తూ తిరిగేవాడు హేముడు. అతనికి ఒక్క విషయం మాత్రమే గుర్తొచ్చేది. ఏంటంటే, నేను నా విధిని మర్చిపోయాను, దేవుని సేవను నిర్లక్ష్యం చేశాను అని. ఆ పశ్చాత్తాపం అతని లోపల నుంచి రావటం ప్రారంభించింది. ఒకరోజు ఆయనకి మార్కండేయ మహర్షి దర్శనమిచ్చారు. మహర్షిని చూడగానే హేముడికి వెళ్ళి ఆయన్ని దర్శించుకోవాలి అని అనిపించింది. దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. ఆ మహర్షి హేముడి బాధని చూసి అడిగారనమాట, నీకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అని. అప్పుడు హేముడు కన్నీళ్లతో తన కథ మొత్తం చెప్పాడు. అప్పుడు మార్కండేయ మహర్షి కరుణతోటి ఏమంటారు అంటే, నువ్వు నిజంగా పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి రేపు వచ్చే ఏకాదశి యోగిని ఏకాదశి కాబట్టి భక్తితో ఆచరించు, భగవంతుడి కరుణ నీ మీద ఉంటుంది అని చెప్పి మార్కండేయ మహర్షి చెప్పారు. హేముడేమో పూర్తి భక్తితో ఉపవాసం చేశాడు. రాత్రంతా విష్ణునామ స్మరణ చేశాడు. ద్వాదశి రోజు విధిగా పారణ చేశాడు. ఆ క్షణమే అతని కుష్ఠరోగం పూర్తిగా నశించిపోయింది. శరీరం మునుపటిలా ప్రకాశించింది. శాపం తొలగిపోయింది. భార్యతో తిరిగి మళ్ళీ కలిశాడు. ఒక్క ఏకాదశి ఒక జీవితాన్ని మార్చేసింది. ఈ కథ మనకి చెప్పే గొప్ప సందేశం ఏంటంటే, దేవుడు మనల్ని శిక్షించడానికి కోసం చూడడు. ఎప్పుడు మన బాధ్యతలని మనం మరిచిపోతే మన కర్మని మనమే రాసుకుంటాం. దాని ఫలితాన్ని మనమే అనుభవిస్తాం. అయితే నిజంగా మనం పశ్చాత్తాపపడి భగవంతుడి పాదాలు పట్టుకుని భగవన్నామస్మరణ చేస్తే మళ్ళీ కింద పడిపోయిన మనమే పైకి లేవగలుగుతాం. అందుకే యోగిని ఏకాదశి కేవలం ఉపవాసం మాత్రమే కాదు, మనసుని శుద్ధి చేసే రోజు కూడా.
సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండండి, మీకు శరీరం సహకరిస్తే. ఓం నమో నారాయణాయ అని గాని, నమో భగవతే వాసుదేవాయ అని గాని జపించండి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయం కానీ చదవండి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేయండి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించండి. చివరగా ఒక చిన్న మాట. హేముడిని కాపాడింది ఉపవాసం మాత్రమే కాదు, తన తప్పుని ఒప్పుకున్న హృదయం. అంటే పశ్చాత్తాపంతో ఆయన ఎంతో కుమిలిపోయాడు. భక్తితో ఒక్క అడుగు భగవంతుడి వైపు వేస్తే ఆయన 100 అడుగులు మన వైపు వేస్తాడు అని యోగిని ఏకాదశి మనకి గుర్తు చేస్తుంది. ఆ శ్రీమన్నారాయణుడి కృప మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నమో భగవతే వాసుదేవాయ.